ఈయనే కుమారస్వామి మొన్న పార్లమెంట్లో అడిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం చేస్తారు గురు అని అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ కంటిన్యూ అన్నాడు. 2030 కల్లా 300 మిలియన్ టన్నుల స్టీల్ని మేము ప్రొడ్యూస్ చేయడమే నరేంద్ర మోడీ గారి యొక్క విజన్, అందుకని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని మేము ఆహ్వానిస్తున్నామని కుమారస్వామి గారు చెప్పారు. ఈరోజు 300 మిలియన్ టన్నుల స్టీల్కి విశాఖపట్నం వాళ్ళు చేసింది పనికిరాదా? ఈ 300 మిలియన్ టన్ను లేదు, విశాఖపట్నంలోనే చేసుకోవచ్చు కదా. ఆయన విజన్ ఫుల్ఫిల్ అయింది కదా. మిట్టల వాళ్ళ చేత చేయించి నేను 300 టన్నులు చేశాను, 500 టన్నులు చేశానని చెప్పుకునే బదులు విశాఖపట్నం స్టీల్లో చేసింది కూడా 300 టన్నులు అయింది కదా. ప్రైవేటైజేషన్ చేయటం అనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎన్డీఏ మోడీ గారి యొక్క ఫిలాసఫీ సింపుల్గా ఒకటే, ప్రైవేటైజేషన్ చేయటం, ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని ఎత్తిపడిన ఒకటం. ఎన్డీఏ ప్రభుత్వం మనం ఎంత మొత్తుకున్నా సరే ప్రైవేటైజేషన్ జరగాలి అనుకునే మొత్తం వాళ్ళు చేసి తీరుతారు, మనం అడ్డుకోలేము. ఒకటే మార్గం ఏంటంటే ప్రభుత్వంలోకి రాకుండా చూడగలిగేటువంటి కెపాసిటీ ప్రజలకు ఉంది. ప్రజలు ఏముంది, డబ్బులు తీసుకుని ఓటేస్తారు, మతం పేరు చెప్పగానే ఓట్లేస్తారు. ఆ తర్వాత మా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారంటే అమ్మేస్తారు, వెళ్ళండి, మతం ఉంది కదా మనల్ని కాపాడటానికి. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ.